గురువుగారు నాది సూటి ప్రశ్న. మీరు నిజంగా మీరు మోక్షం పొందడానికి అయితే మాత్రం మీరు ధ్యానం చేశానని చెప్పని అన్నారు. మరి దానివల్ల మీకు నిజంగానే మోక్షం కలిగిందా? నమ్ముకుంటే కలుగుతుంది. నువ్వు దాని గురించి నీకు అర్థమైతే తెలుస్తుంది. దాని గురించి అర్థం కాని మాట్లాడితే ఎలా తెలుస్తుంది? నేను చెప్పినా నీకు అర్థం కాదు. అంటే నిజంగా ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, ప్రేతాత్మ ఉంది అని చెప్పని అన్నారు. మీరు నిజంగా దేవుని చూసారా? ఇప్పుడు మాట్లాడుతున్నది ప్రేతాత్మ, ఆత్మ నీలో. అది మీరు చూసి చెప్పాలి స్వామి. ప్రేతాత్మ ఆత్మ నీలో మాట్లాడేది నువ్వు తెలుసుకోలేనప్పుడు నేను చెప్తే ఏం తెలుస్తుంది? షట్ చక్ర సాధనాలు అని చెప్పని అంటున్నారు. అవి నిజంగా మీరు చూపించగలుగుతారా? చూపే శక్తి నీలో ఉంటే, చూడగలిగే ఓపిక నీలో ఉంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది, చూడగలుగుతావు. ఫస్ట్ నీకు ఆ శక్తి ఉందో లేదో నువ్వు పరీక్షించు. నిజంగా ధ్యానం చేసినప్పుడు పరమాత్ముడు కనిపిస్తాడు, మూడో కన్ను కనిపిస్తుంది అని చెప్పని, త్రినేత్రం కనిపిస్తుంది అని చెప్పని అన్నారు. మీరు నిజంగా చూసారా ఆ జ్యోతిని, ఆ కన్నుని? నేను చూశాను అనేదానికంటే నీకు దాని మీద అవగాహన ఉందా లేదా? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు అంటున్నారో అవగాహన ఉందని చెప్పిన, అవగాహన నిజంగా లేని వరకు మీరు చూపిస్తారా? చూసే శక్తి ఉంటే నేను చెప్పినట్లు ఉంటే చూపిస్తాను. నేను ఎలా చూడమంటే అలా చూడాలి, ఎలా కూర్చోమంటే అలా కూర్చోవాలి. ముఖ్యంగా మీరు అన్న వాటికన్నిటి కూడా కావాల్సిన కారణాలు ఏంటి, అవి కావాల్సిన నియమాలు ఏంటి, మేము చేయాల్సిన మేము పాటించాలి? నమ్మకం, నీ మీద నీకు నమ్మకం. స్వామి, మేము తెలుసుకున్న వాటిలో మీరు నీటి మీద నడవడం కానీ, నీటి మీద ధ్యానం చేయడం కానీ ఇటువంటివి కూడా చేస్తారని చెప్పని తెలిసింది. అది నిజంగా మీరు మాకు చేసి చూపించగలుగుతారా? అలాగే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు యావత్ మన భారతదేశంలోనే కానీ, లేదా ప్రపంచవ్యాప్తంలో కానీ ఎక్కడ చూసినా కానీ మన హిందూ ధర్మానికి సంబంధించి కానీ, లేదంటే మనకు సంబంధించిన ఈ ఆధ్యాత్మికకు సంబంధించి కానీ ఎక్కడ చూసినా కానీ చాలా అంటే చాలా తక్కువగా, రేర్గా అనేది వినిపించడం జరుగుతుంది. ఎందుకనంటే అది మన హిందూ ధర్మంలో చేసుకున్న మన హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి వాటి గురించి కూడా చెప్పేవాళ్ళంటే చాలా అంటే చాలా తక్కువ మంది అయితే మాత్రం ఉన్నారు. అందులో ఈరోజు భాగంగా ఈరోజు మా హిట్ టీవీ మీకు ఒకరిని పరిచయం చేయడం అయితే జరుగుతుంది. కుండలేని మహావిద్య యోగ సాధకులు, అదేవిధంగా రమణానంద భారతి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్కారం. మిమ్మల్ని ఎలా ఉన్నారని చెప్పని అడగచ్చు? అడగచ్చు. ఎందుకనంటే ఇప్పుడు సహజంగా అయితే మాత్రం మీలాంటి వారు ఏంటంటే యోగ నిద్రలో ఉండడం కానీ, అటువంటి మీ ఎక్కువగా ధ్యానంలో ఉండి ఈ సమాజానికి కానీ దీనికంతా కూడా దూరంగా ఉండడం అయితే జరుగుతుంది. ఎందుకని స్వామి అటువంటి? ఇప్పుడు భగవంతుడు అనేవాడు దూరంగా ఉంటాడా, దగ్గర ఉంటాడా? దూరం అనుకుంటే దూరం, దగ్గర అనుకుంటే దగ్గర. అలాగే సాధకులు కూడా అలాగే ఉంటారు. శాంతి శాంతి శాంతి. నారాయణ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతా మమ గురు యోగానంద భారతి వందే గురు పరం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. అలాగే హిట్ టీవీ యాజమాన్యానికి మరియు యాంకర్ గారైనటువంటి శ్యామ్ గారికి, అలాగే ప్రసాద్ గారికి, అలాగే రఘు గారికి, అలాగే అజయ్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదములు. స్వామి. ఈ వీడియో ట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా, ఆత్మస్వరూపులందరికీ కూడా ఆత్మ నమస్కారం. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది అంతా కూడాను మా గురువుగారు అయినటువంటి హఠయోగ శ్రేష్ఠ కుండలిని ప్రవీణుడు శ్రీ శ్రీ యోగానంద భారతి స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆ సద్గురు ఇప్పుడు ఏమి మనతో పలికిస్తాడో అవి మాత్రమే పలుకుతుంటాను. నా ప్రమేయం అయితే ఏమీ ఉండదు. ఆ భగవంతుడు, ఆ సద్గురు ఏం పలికిస్తాడో అది మనము పలుకుతున్నాము. వినేవాళ్ళు శ్రద్ధగా వినండి.
తప్పకుండా స్వామి. ముందుగా అయితే స్వామి, మా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ మనిషి మనుగడ ఏదైతే ఉందో, భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని, ఈ పూర్ణాయుష్ని అర్ధాయుష్తోనే చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. అంటే ఎందుకని ఇలా జరుగుతుంది? పూర్ణాయుష్ వరకు కూడా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న జనరేషన్ ఎందుకు ఉండలేవు? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడున్న సమాజానికి ఇది చాలా అవసరము. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల నుంచి ఎన్నో కోటాను కోట్ల మన జీవిత మనుగడ నుంచి మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల పరిష్కారం ఫలితం బట్టి ఈ మానవ శరీరానికి వచ్చాము. మానవ శరీరానికి ఎందుకు వచ్చాము? ఈ మానవ శరీరం యొక్క అర్థము పరమార్థము మోక్షం పొందడానికి. ఇక ఆయుష్ గురించి, ప్రతి ఒక్క మానవుడు పూర్ణాయుష్తో ఎందుకు జీవించలేదు అనే దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరికి కూడా సహజంగా 120 సంవత్సరాలు ఆయుష్. ఎలాగంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇక్కడ లింగభేదం ఉండదు. 21,600 ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క మనిషికి. శ్వాస ఊపిరి తెలుసు కదా. అలాగ జరిగితే ప్రతి ఒక్కరికి కూడా 120 సంవత్సరాలు పూర్ణాయుష్తో జీవిస్తాడు. ఇప్పుడు 21,600 ఉశ్వాస నిశ్వాసాలు 24 గంటల్లో ఒక దినానికి జరిగితే, అది మనం నిమిషానికి తీసుకుంటే 15 శ్వాసలు జరుగుతాయి. అలా జరిగితే 120 సంవత్సరాలు ప్రతి ఒక్కరు బతుకుతారు, ఎలాంటి సందేహము లేదు. కాకపోతే ఇలా అందరికీ ఇలా జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదంటే, ఇప్పుడు ఆహారం ఎక్కువ తీసుకుంటే త్వరగా మనిషి చనిపోతాడు. చాలామంది ఆహారం తీసుకుంటే బాగా శక్తి వస్తుంది, బతుకుతామంటాడు. ఎక్కువ ఆహారం తీసుకుంటే ఏమవుతుందంటే ఊపిరి అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది, వాడు ఎగూపిరి పడతాడు, అలా అంటాడు. ఎక్కువ శ్వాసలు ఖర్చు, నిమిషానికి గుర్తుపెట్టుకోండి 15 జరగాలి. అలా జరుగుతూ 120 సంవత్సరాలు. ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు ఊపిరి ఎక్కువ పోతుంది, పరిగెత్తినప్పుడు పోతుంది, భయపడినప్పుడు ఆయుష్ ఎక్కువైపోతుంది, కోపంగా ఉన్నప్పుడు ఇలా అన్నప్పుడు కూడాను వెళ్ళిపోతుంది. స్త్రీ సంభోగం అప్పుడు కూడా శ్వాస ఖర్చు అయిపోతుంది. ఎక్కువ శ్రమ చేసినప్పుడు కూడా, ఎత్తరాని బరువులు ఎత్తినప్పుడు కూడా శ్వాస వేగంగా వస్తుంది అన్నమాట. దాని నుంచి మనిషి త్వరగా ఆయుష్ ఇదైపోతుంది. దాన్ని ఎలా మనము ఉపయోగించుకోవాలి అంటే, రేచక పూరక కుంభక ప్రాణాయామ సాధనని మన పూర్వం ఋషులు మనకి ఇచ్చారు. ఆ ప్రాణాయామ సాధన వల్ల ఆహార నియమాలు పాటిస్తూ, సాత్విక ఆహారము, నిద్ర మితంగా ఎంత కావాలో అంతే. దీన్ని భగవద్గీతలో యుక్తాహార విహారస్య యుక్త శాస్త్రస్తు కర్మని యుక్త స్వప్నోబోధసు యోగి భవతు దుఃఖ అన్నాడు. శరీరం ఉండాలి అంటే ఆహారం అవసరం, ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఎంత నిద్రపోవాలో, ఇంద్రియాలు శరీరము మనకు పగులంతా కష్టపడి ఉంటుంది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలంటే నిద్ర అవసరం. ఎంత కావాలో అంత తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు ఈ రేచక పూరక కుంభక ప్రాణాయామ సాధనలు చేసే వాళ్ళకు, రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు ఆయుష్ కంట్రోల్లో పెట్టుకునే శక్తి వస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు నిమిషానికి 15 ఖర్చు అయ్యే వాళ్ళు, నువ్వు ప్రాణాయామంలో కుంభించినావు అనుకో, శ్వాస తీసుకొని ఆపుతావు, 1 నిమిషం ఆపుతావు అనుకో, ఒకే శ్వాసే ఖర్చు అవుతుంది. అప్పుడు ఎన్ని మిగులుతాయి? 14 శ్వాసలు మిగులుతాయి నిమిషానికి. అలా నువ్వు ఎన్ని నిమిషాలు చేస్తే అన్ని శ్వాసలు కంట్రోల్. అప్పుడు నీకు ఖర్చు అయ్యేది తక్కువ, స్టోరేజ్ మిగిలేది ఎక్కువ. ఇప్పుడు 1 లక్ష రూపాయలు బ్యాంకులో ఉందనుకోండి, 20,000, 30,000, 50,000 తీసుకుంటే త్వరగా అయిపోతుంది. అదే 100 తీసుకుంటే తక్కువ. ఇది కూడాను అలా శ్వాసను మనం కంట్రోల్ చేసుకొని మిగిలించుకునే టెక్నిక్. శ్వాసను పట్టుకుంటే, దీనికి పెద్దలు వేమనయోగి చెప్పాడు, ముక్కులోన గాలి ముక్తికి త్రోవ అన్నాడు. మనిషి చనిపోయాడు లాస్ట్కి డిక్లేర్ చేసేది శ్వాస బట్టే, నాడి బట్టి
ఆడ కనపడలేదా శ్వాసను చూస్తారు. ఉమ్, ఇంకా మనిషి తల మెదురు పోయినా, గుండె పోయినా, కాలు పోయినా, చెయ్యి పోయినా బతుకుతాడు. ఊపిరి లేకపోతే, బతక- ఆహారం లేకపోయినా బతకచ్చు, నీళ్లు లేకపోయినా బతకచ్చు కొన్నాళ్ళు. ఉమ్, ఊపిరి లేకపోతే సైన్స్ ప్రకారం 3 నిమిషాలు అంటాం. 3 నిమిషాలు ఊపిరి ఆడకపోతే వాడు అవుట్. ఉమ్, కాబట్టి కాబట్టి మనం శ్వాసను ఎప్పుడైతే శ్వాసను మనం పట్టుకుంటామో, ఉమ్, ఆ శ్వాస గురించి మనకు అర్థమైందనుకో, ఇక సావు అనే భయం ఎవరికి ఉండదు. అదే స్వామి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన ఈ జనరేషన్ ఉందో స్వామి, ఒక డబ్బు గురించే కానీ ఆశ అనేది ఎక్కువ. ఇప్పుడు ఉన్న మనిషికి ఏంటంటే తను ఇప్పుడు ఏదైతే బతుకుతున్నాడో దాని మీద, జీవితం మీద ఆశ ఎక్కువ ఉంటుంది. ఆ ఆశను ఏంటంటే డబ్బు రూపేణా కానీ, లేదా ఆనందాన్ని రూపేణా కానీ ఈ రకాన్ని చూపించుకుని ఆ జీవితాన్ని పెంచుకోవాలని చెప్పని ఆలోచిస్తున్నాడు. కానీ మీరు చెప్తున్నట్టుగా మన శ్వాసను ఎట్లయితే మనం నిల్వ చేసుకోగలుగుతాం, అప్పుడు మనం ఇంకా ఎక్కువ బతుకుతాం అని చెప్పిన అంశం మీద కూడా ఇప్పుడున్న సమాజం లేదు. అటువంటి వారికి ఏ విధంగా చెప్పాలని? ఇప్పుడు మనము ఈ మానవ జన్మ వచ్చాము కదా, అవును సార్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క జంతు 84 లక్షల జీవరాశులను తీసుకున్నా, మనిషిని తీసుకున్నా ఆశ అందరికీ ఉంది. ఉమ్, ఆశ సహజం. దురాశ ఉంది. ఉమ్, దురాశ అది ఉండకూడదు. దురాశ ఉంటే వాడు వాడు ఆయుష్ ఉన్నా చచ్చిపోయినాడు, బిర్యానీ చచ్చిపోతాడు. ఉమ్, ఎందుకంటావా? ఆశ సహజం. ఎందుకు? బ్రతకడానికి ఈ జన్మ వచ్చింది. ఈ శరీరము వృద్ధి చెందాలంటే ఆహారం కావాలి. ఉమ్, ఇది కనపడకుండా అంగాంగాలు మూసుకోవాలంటే బట్ట ఉండాలి. ఉమ్, ఉండడానికి ఒక గూడు ఉండాలి. ఎవరన్నా వస్తే పెట్టడానికి ఒక ఇంత ఉండాలి. ఇంత ఉంటే ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఉమ్, ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఇంత కాదు, ఇంకా కావాలి, నాకు కావాలి, నా భార్యకు కావాలి, నా కొడుకు కావాలి, నా మనవళ్ళకు కావాలి, వాళ్ళకు కూడా కావాలి, ఇంత ఆశ, ఇంత అతి ఆశతో ప్రతి ఒక్క మానవుడు ఇదే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు. ఉమ్, కానీ మనం ఎందుకు వచ్చాము, ఈ జన్మ ఎందుకు వచ్చింది, మనం చేయవలసింది ఏమి, అవును సార్. మన గమ్యమేమి అనేది ఎవ్వరూ కూడా ఆలోచించలేదు. ఉమ్, ఎప్పుడైతే అతి ఆశ ఉంటుందో ఈ ఆలోచనల ప్రభావం వల్ల మనసులో ప్రభావం పడుతుంది. ఉమ్, మంచి ఆలోచనలు రావు, వేరు వేరే ఆలోచనలు వస్తాయి. ఉమ్, అప్పుడు చేయరాని పనులు చేయాలి. ఎందుకు? ఈ కోరికలు తీర్చుకోవాలంటే చేయరానివి చేయాల్సిందే, ధర్మంగా రావు. ఉమ్, ఆ చేయరానివి చేసినప్పుడు ఏమవుతుందంటే మానసికంగా కృంగిపోతుంది. ఉమ్, ఆ మానసికంగా ఎప్పుడు ఒత్తిడి జరుగుతుందో అప్పుడు ఆయుష్ కూడా తక్కువ పడుతుంది, లేని అలవాట్లు వస్తాయి. ఉమ్, ఎప్పుడైతే లేని అలవాట్లకు బానిస అయిపోతాడో అప్పుడు ఆటోమేటిక్గా లైఫే ఉమ్, ఎండ్ అయిపోతుంది. ఉమ్, కాబట్టి అందరూ కూడా ఆశ ఉన్ని ఎంత కావాలో అంత ఉండి ఉమ్, మంచి మార్గంలో మన సనాతన ధర్మంలో మన పూర్వం భారతీయ ఋషులందరూ కూడా ఎలా బతికారు, వాళ్ళు ఎలా జీవనం సాగించారు, అవును సార్. సంసారంలో ఉండి కూడా అన్ని చేశారు వాళ్ళు. ఉమ్, అలాగ ఇప్పుడు కూడా మనం ఉండగలిగితే మనం అనుకున్నట్లు 120 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు బతకచ్చు. ఉమ్, మన ఋషులు కూడా, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఋషులకు కూడా వచ్చింది సందేహం ఒకప్పుడు, ఉమ్, ఎందుకు మానవుడు పూర్ణాయుస్తూ ఆరోగ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎందుకు బతలేకపోతున్నాడు అని వాళ్ళు ఆలోచించారు. అప్పటికి కూడా సంశయం వచ్చింది వాళ్ళకు కూడా. అదే సార్. అప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రాణుల మీద ప్రయోగం చేశారు. ఉమ్, కుక్క నిమిషానికి 30 నుంచి 35 శ్వాసలు తీసుకుంటుంది. ఎప్పుడు అదే అలాగే ఉంటుంది, ఎక్కువ అయిపోతుంటుంది. కాబట్టి అవును. దాన్ని ఆలోచిస్తే వాళ్ళు అన్ని శ్వాసలు తీసుకుంటుంది కాబట్టి 25 ఏళ్ళు 30 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. ఉమ్, పిల్లి కూడా అంతే, ఉమ్, అది ఒక తాను ఉండదు, అది కూడా ఎగురుతూ ఎగురుతూ ఆయాసపడుతూ అది అలాగే. తర్వాత తాబేలు అంటే తెలుసు కదా, ఉమ్, అవును. దాన్ని చేశారు. అప్పుడు అది నిమిషానికి 3 నుంచి 4 శ్వాసలు తీసుకుంటుందంట. ఆహా, 400 ఏళ్ళ నుంచి 600 ఏళ్ళ వరకు అది బతుకుతుంది. ఉందా? పాము ఉమ్,
1000 సంవత్సరాలు బతుకుతుందంట ఆహా. పాము. ఉమ్. ఎలాగంటే దానికి కేసరి ముద్ర తెలుసు. నాలుక పొడుగు ఉంటుంది పాముకు, అవును స్వామి. తెలుసు కదా, నాలుక పొడుగు ఉంటుంది. అది మనిషిని చూసిందంటే టక్క నాలుక లోపలికి పెట్టుకొని బక్కలేకి వెళ్ళిపోతుంది. ఉహుం. ఊపిరి ఆడదనుకుంటాం మనం. ఎప్పుడైతే ఆ కేసరి ముద్రలో ఉండిపోతారో వాళ్ళకు లోపల కూలింగ్ జరుగుతుంది. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా ఇడా పింగళ నాళ్ళు బంద్ అవుతాయి. సుషుమ్న ఎంతకాలం అంతే పనిచేస్తుంది. ఆహా. దాని నుంచి కూడా ఎక్కువ ఆయుష్. అందుకు 1000 సంవత్సరాలు పాము బతుకుతుంది అన్నారు. దానికే పొడుగు ఎక్కువ, నాలుగు. ఇంక వేరే దానికి పొడుగు ఉండదు. ఉమ్. అంటే ఈ కేసర ముద్ర ఏదైతే ఉందో అది చేయడం వల్ల అది ఇప్పుడున్న ఈ జనరేషన్ ఎవరైనా చేయగలరంటారు స్వామి? చాలా మందికి చేస్తున్నారు. ఉమ్. ఇప్పుడు మా గురువు గారి నుంచి మా సాంప్రదాయంలో, అటయోగ సాంప్రదాయంలో అందరికి కూడా ఈ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆహా. చాలా మంది కూడా చేస్తున్నారు. ఉహుహుం. నాలుకను కొండ నాలుక ఉంటుంది, అవును స్వామి. దాన్ని దాటిచ్చి చేసుకోవాలి, పైకి పోవాలి. ఆ కేసరి ముద్ర ఎలా వేయాలంటే స్వామి కొండ నాలుక, ఈ నాలుక ఉంటుంది కదా, పైన ఒక ఇలా ఉంటుంది ఒకటి శివలింగం లాగా, కొండ నాలుగు ఉంది. దాన్ని దాటిచ్చి పోవాలి. అప్పుడు అక్కడ పైన ఒక అర్రలాగా ఉంటుంది, ఇలాగా ఒక బాల్కానీ లాగా అనుకో. ఆ. అందులో ఈ అర్రలేకి ఇది ఇలా పోతుంది. ఆ. ఇలా పోయినప్పుడు ఇడ పింగళ సుషుమ్న ఇలా ఉంటుంది వెన్నుముక నుంచి. ఇక్కడ 3 రంధ్రాలు ఉంటాయి లోపల. ఆ. ఈ నాలుగు ఎప్పుడైతే అలా పెడతామో అవి బంద్ అయిపోతాయి. ఆహాహా. అప్పుడు బంద్ అయిపోయినప్పుడు ఈ ముక్కులతో మనం శ్వాస తీసుకోకపోయినా అక్కడ అంతర్ముఖంగా లోపల శ్వాస ఆడుతుంది. ఓకే. ఇది మన ఋషులు దీన్ని కనిపెట్టారు. ఆహాహా. ఈ సాధన వల్ల సంపూర్ణ ఆయుష్ వస్తుంది. ఆకలి దప్పులు వాళ్ళు తపస్సు చేశారు కదా గుహల్లో ఉమ్. కొన్ని సంవత్సరాలు ఏమీ తీసుకోకుండా, అవును స్వామి. ఈ సాధనతోనే చేశారు. ఓకే స్వామి. మెయిన్ ఈ కేసరి ముద్రతో హఠయోగ ప్రదీపకలో దీని గురించి చాలా విశదంగా క్లుప్తంగా వివరించాడు. ఆహాహా. వేమన యోగి కూడా దీన్నే చేశాడు. ఆయన లంబికా యోగము అంటాడు దీన్ని, ఆహాహా. వేమన యోగి. ఉమ్. ఆయన ఇంకొక విషయం చెప్పాడు. స్వామి. కేసరి ముద్ర కీలెరుగలేక పలుకునట్టు వాని నాలుక పట్టి తెగ పట్టి కోయరా అన్నాడు. ఓకే. ఈ సాధన చేసే వాళ్ళల్లో కేసరి ముద్ర గురించి తెలియకుండా ఉండే వాళ్ళకు అలా చెప్పాడు ఆయన. ఆహా. కేసరి ముద్రలో అంత పవర్ ఉంది. ఇప్పుడు రాజుల కంటే పెద్ద ఎవరు? చక్రవర్తి కదా. అవును సార్. అలాంటిది కేసరి ముద్ర. ఉమ్. అందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క మహనీయులు ముందు పూర్వము తపస్సు చేసి గుహల్లో ఉండే వాళ్ళందరూ ఇది చేశారు. ఆహా. ప్రాణాయామము ప్లస్ ఇది ఈ కేసు రెండు ఉంటే మనిషి ఎలాంటి అనారోగ్య సమస్యలైనా జయిస్తాడు, ఉమ్. ఆరోగ్యంగా ఉంటాడు. నిత్య యవ్వనంగా ముసలితనమే రాకుండా ఉమ్. శరీరము కాంతిగా ఇలా కూడా ఈ యోగ సాధనలో ఉండొచ్చు అని మన వాళ్ళు పూర్వం ఋషులే చెప్పారు. అదే. ఎందుకు దానికి ఉదాహరణలు ఉన్నాయి. ఉమ్. మన పూర్వం ఋషులను ఎవరినైనా తీసుకో, పట్టతలకాయ ఉంది వాళ్ళకు, బాణలెడ్డు ఉమ్. ఉందా? లేదు స్వామి. మరి ఎందుకు లేదు? ఉమ్. అందరికి కూడా సిగలు ఉంటాయి. ఆ సాధన. ఉమ్. ఇంకోటి కుంభకము. ఇప్పుడు శ్వాసను తీసుకొని బంధించే టెక్నిక్ బాగా ప్రాక్టీస్ చేస్తే తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయి అని శాస్త్ర ప్రమాణంలో ఉన్నాయి. ఆహాహా. యజుర్వేదంలో చెప్పారు. ఉమ్. యజుర్వేదము యోగ తత్వోపనిషత్తులో ఈ సాధన గురించి చెప్పారు బాగా. ఇలా కుంభక సాధన చేసే వాళ్లకు ఎంటుకలు కూడా తెల్లబడేటు నల్లబడతాయి. ఉమ్. అతనికి ముసలితనం రాదు, ఉమ్. ఎప్పుడు ముఖం కాంతిగా శరీరము ఫిట్గా ఉంటుంది అదే స్వామి. అని వాళ్ళు మనకు చాలా విషయాలు కూడా పూర్వం ఋషులు చెప్పారు. ఉమ్. వాళ్ళు చేశారు, అనుభవంలో చెప్పారు. మనం చేయలేదు కాబట్టి మనం చెప్పము, నమ్మము ఫస్ట్. అవును స్వామి. అలాగా పూర్ణాయుస్తో బతకాలంటే మెయిన్ ఆహార నియమాలు పాటించాలి. ఉమ్. మాంసాహారము, మందు, బీడీ, సిగరెట్, పానపార, ఉక్కుపడి ఏమేమి ఉంటాయో ఉమ్. అలాంటివన్నీ వదిలేయాలి. ఉమ్. సాత్విక ఆహారము. ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా ఏదో టైంకి తినాలి అని తింటున్నారు, అలా తినకూడదు. ఉమ్. ఆకలి కావాలి, బాగా లోపల మండాలి. అర్థమైందా? ఉమ్. లోపల బాగా మంట రగలాలి.
అప్పుడు వేస్తే త్వరగా బాగా పచనం చేస్తుంది, అంటే జీర్ణం చేస్తుంది, జీర్ణం అవుతుంది. ఇబ్బంది ఉండదు. అలా లేకుండా ఊరికి తినాలి అని తింటే అది లోపల అలాగే ఉండిపోతుంది, అదే స్వామి. జీర్ణం కాదు. ఎప్పుడైతే జీర్ణం కాకుండా ఉంటుందో పొట్టలో సమస్యలు, అన్ని రోగాలు, మలబద్ధకం స్టార్ట్ అవుతుంది. అవును స్వామి. ఇంకా అన్ని రోగాలు వస్తాయి. అర్థమైందా? అదే స్వామి. కాబట్టి ఆహారము దీనికి ఏం చెప్పారంటే, ఒక్క పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి, అంతకెక్కువ తింటే ఇంక వాడంతే ములాయిలు. అది అంబులెన్స్ కరెక్ట్గా ఉండాల. కాబట్టి మహనీయులు ఇలాంటివన్నీ చెప్పారు, ఇలా ఉండండి. ఇప్పుడు ఒక్క పూట తినమని ఎవరినైనా, నువ్వు ఏ ప్రాణాయామం చేయొద్దు, ఎక్కువ కాలం బతుకుతాడు, గ్యారంటీ ఇది. ఎందుకంటే లోపల మిషన్లు బాగుంటాయి, మిషన్లు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆనందం వస్తుంది, ఆనందం వస్తే కొన్ని రోగాలు వెళ్ళిపోతాయి. అందుకే ఎప్పుడు నగండి నాయన, నగకుండా అని పెట్టుకుంటారు. ఎందుకు? నగండి, బాగా నగిపించండి. కోపము, ఉద్రేకము, శత్రుత్వం ఎందుకు? ఇప్పుడు ఒకడు ఒక మాట అన్నాడు అనుకో, నువ్వు నన్ను ఒక మాట అంటావా అని ఉంటే ఆయుష్ తగ్గిపోతుంది, ఊపిరి ఎక్కువ వెళ్ళిపోతుంది. నీ మగం అప్పుడు అద్దంలో చూసుకో. నువ్వు అలా ఉన్నప్పుడు కోపంలో అద్దంలో చూసుకో, నీకు నువ్వే చూసుకోలేవు. నువ్వు హాయిగా నవ్వుతా ఉండవు, తిట్టాడు నువ్వు ఊరికే ఉండవు, తిట్టోడే మళ్ళీ వచ్చి నిన్ను పలకరిస్తాడు కదా. అందుకు ఇంద్రియాన్ని చెప్తూ ఉండాలి. ఆహారంలో మార్పులు వస్తే గుణాలు మారుతాయి, శరీర ఆకృతి మారుతుంది, దానంతకు అది స్లిమ్గా తయారవుతుంది. నేను కూడా ఒకప్పుడు బొలి తినేవాడిని, నేను ఇలా ఉంటే పొట్టు ఉంటుండే. మాకు గురువు గారు ఉన్నాడు, యోగా మాస్టర్, యోగా భీష్మానంద భారతీ స్వాముల వారు అని. వాళ్ళు పొట్టు ఉంటే సాధనకు తరం కాదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళ నుంచి 75 సంవత్సరాల్లో 40 ఏళ్ళు సర్టిఫికెట్ ఇచ్చాడు డాక్టర్ ఆయన. అది చూసి ఓహో ఇదేదో బాగుందని నేను ఆయన ఇన్స్పిరేషన్తో నేను కూడా ఆహారాన్ని తగ్గించి ఆ గుహలో కూడా అన్నం లేకుండా 20 రోజులు ఆయన సలహా ఇలా అయితే ఉండొచ్చు అన్నాడు. అలాగ పాటించి అది కూడా అన్నము నీళ్లు తీసుకోకుండా పాలు పండు తీసుకొని 20 రోజులు ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో పూర్వం మన ఋషులు ఎందుకు ఎలా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు అంటే ఇలా ఉన్నారు, ఇలా ఉంటే ఎవరైనా ఉండొచ్చు అని నాకు ఆ అనుభవంలో వచ్చింది, చెప్తున్నాను. ఎవరైనా అంతే, ఎక్కువ ఆహారం తీసుకుంటే త్వరగా చనిపోతాడు, ఇది గ్యారంటీ. మాంసాహారం తీసుకుంటే శరీరాన్ని పెంచుతుంది, బుద్ధిని తగ్గిస్తుంది, రజోగుణము తమో గుణం పెంచుతుంది, కోపము, గర్వము, ఉద్రేకము అవన్నీ వచ్చినప్పుడు ఆలోచన కూడా మార్పు వస్తుంది. అప్పుడు జీవితం మనం ఎలా బతకాలి అనేది కూడా కోల్పోతాడు ఆవేశం ముందర. అలాగ కూడా కొందరు ఇబ్బందులు పడి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని, భగవంతుడు ఇచ్చినటువంటి భగవంతుడు ఆయుష్ ఇంత అని ఇచ్చిండలేదు, శరీరాన్ని ఇచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, నువ్వు బతుకరా అని చెప్పాడు అంతే. 1000 ఏళ్ళు బతుకుతావా మనకి ఇచ్చాడు, లోపల ఉంది ఆ శక్తి. 10 ఏళ్ళకే చనిపోతావా ఆ శక్తి కూడా మనకి ఇచ్చాడు. మనం ఉపయోగించుకునేది రాక ఇలా ఉన్నారు మానవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు. ప్రతి అనంతమైన శక్తి మనలోనే ఉంది. ఆ శక్తిని ఎలా మనము యూజ్ చేసుకోవాలో అర్థం కాల. చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా కూడా దాన్ని పాటించేవాళ్ళు లేరు. ఇప్పుడు మహనీయులు చెప్పినట్లు మనం చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఎన్నేళ్ళైనా బతకచ్చు. దీనికి నేను ఇన్నేళ్ళు అని చెప్పను, నీకే ఇంక విసుకొచ్చేయాలి. దీన్ని మృత్యుంజయ విద్య అంటారు. నువ్వు ఎన్నేళ్ళు బతకాలంటే అన్నేళ్ళు ఇప్పుడు జీవసమాధి పొందుతారు కదా, వాళ్ళు ఎలా పొందుతారు? బతికినట్లే. వాళ్ళకి తెలుసు ఎప్పుడు శరీరాన్ని వదలాలి, శ్వాసను ఎలా ఇది చేసుకోవాలి వాళ్ళకి తెలుసు. కాబట్టి హాయిగా ధైర్యంగా లోపలికి వెళ్ళిపోతారు. మనం పోతే పుట్టుక్కని వెళ్ళిపోతాం లోపలే, వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకు ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఉంది, వాళ్ళకే కాదు మనకు కూడా ఉంది. మానవ శరీరం వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ శక్తులు ఉన్నాయి. కానీ ఉపయోగించుకునే తెలియక ఆనందంగా బ్రతకవలసిన ఈ బ్రతుకును అన్యాయంగా, హీనంగా కోల్పోతున్నాం.
అదే స్వామి. స్వామి ఇక్కడ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మనం ఎన్ని సంవత్సరాలైనా బతకడానికి లోపల అనేది శక్తి ఉందని చెప్పని అన్నారు. ఇప్పుడు మన ఆత్మ జ్యోతి ఏదైతే ఉందో దానికంటూ వయసు అనేది ఉండదు. ఆ జ్యోతి అనే దానికి. ఇప్పుడు మన శరీరానికి వచ్చేటప్పటికి ఎందుకని ఇక్కడితో ఈ వయసు ఈ ఈ ఈ యవ్వనం నుంచి బాల్యం నుంచి యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం వరకు వచ్చేటప్పటికి ఎందుకని దీనికంటూ ఈ లెక్క అనేది ఉంది? ఇప్పుడు ఇది ప్రకృతి ధర్మం అనేది ఒకటి ఉంది. హ్మ్. సృష్టి ధర్మము ప్లస్ ప్రకృతి ధర్మము ఒకటి ఉంది. హ్మ్. పుడతానట్లే పెద్దోడు కాడు, పెద్దోడు అయితానట్లే ముసలోడు కాడు. హ్మ్. దశలు ఉంటాయి. బాల్యము, యవ్వము, కౌమారము, వృద్ధాప్యం. వృద్ధాప్యం. ఇప్పుడు నీకు ఈ శరీరం ఆకృతి సహజంగా ప్రకృతి ఏముందో అది వస్తుంది. అవును సార్. కానీ దాన్ని తగ్గించుకునేది మనకు టెక్నిక్లు ఇచ్చాడు కదా, హ్మ్. యోగ సాధన ఇచ్చాడు. ఇప్పుడు మన తెలుగు అతనే త్రిలింగ స్వామి గురించి విన్నారు కదా, హ్మ్. ఎన్ని సంవత్సరాలు బతికాడు? హ్మ్. 280 సంవత్సరాలు బతికాడంట. 280 సంవత్సరాలు. హుహు. ఎలా బతికాడంటే సాధన ఉంది కాబట్టి. సాధన తెలియని వాళ్లకు హాయిగా తింటారు, హ్మ్. శరీరము బెరిగిన ఇదైపోతుంది, అలాగే కుంగిపోతుంది. హ్మ్. అవును సార్. ఆహార నియమాలు పాటిస్తూ డైలీ ప్రాణాయామం చేసే వాళ్లకు హ్మ్. ముసలితనము కనపడదు, వచ్చినా కూడా కనపడదు. హ్మ్. ఇందాక చెప్పా కదా 75 ఏళ్ళు 40 ఏళ్ళు అని, మరి వాళ్ళకి ముసలితనం లేదే మరి. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చేసే పద్ధతుల్లో మనం పాటించే వ్యవహారాలు కానీ ఎప్పుడూ కూడా ఫస్ట్ మానసికంగా మన మైండ్ను శాంతంగా పెట్టుకోవాలి. మనం ఆలోచించే భావనలు కూడా మంచి ఆలోచనలు రావాలి, మంచి మార్గంలో, మంచి మాటలు, మంచి పద్ధతులు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ముసలితనం రాదు. అవి ఏది లేకుండా ఉంటే వాళ్ళకు 30 ఏళ్ళకే 70 ఏళ్ళు వెళ్ళేటట్లుంటారు. ఉంటారా లేదా? కొంతమంది 90 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు, నడుస్తున్నారు, బాగా పారాడుతున్నారు, అన్ని పనులు చేసుకుంటున్నారు. మరి వాళ్ళకు ముసలితనం ఎక్కడొచ్చింది? మెయిన్ విల్ పవర్ అంటారు కదా, మన మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు ఉంటే నువ్వు 60 ఏళ్ళు అయినా కూడా 20 ఏళ్ళలాగే ఉంటావు. ఎందుకంటే నీ ధైర్యము, నీ నమ్మకం మైండ్లో ఫిక్స్ అయిపోతే, నేను 20 ఏళ్ళలోనే ఇంకా అనుకుంటే మైండ్లో అలాగే ఉండిపోతుంది. నేను 90 ఏళ్ళలో నడసలేనంటే నడసలేవు. అన్నిటికీ మనలోనే ఉంది. మనం హాయిగా ఉండాలన్నా, బెడ్ మీద పడుకోవాలన్నా మనలోనే ఉంది, ఎక్కడా లేదు, బయట ఎక్కడా దొరకదు. ప్రశాంతత బయట ఎక్కడా దొరకదు. అన్ని వస్తువులు దొరుకుతాయి, ప్రశాంతత దొరకదు, ఆనందము దొరకదు, పరమానందము దొరకదు. మనమే తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి అంటే ఆశలు కట్ చేయాలి. ఆశలు కట్ చేయాలి. ఆశలు కట్ చేయకపోతే ఆశల నుండి పరిగెత్తు ఉంటావు, పరిగెత్తి అలసిపోతావు. అది రాదు, నువ్వు ఆగవు కదా. ముందుగానే మనకు ఉన్న దాంట్లో ఆనందపడదామంటే ఏది ఉండదు. దీనికి ప్రాప్తం ఉంటే రావాల్సింది రాక మానదు, రాంది రమ్మన్నే రాదు. నువ్వు ఎంతన్నా ప్రయత్నం చెయ్యి, రాంది రానే రాదు. ఊరికి అలిపే అత్య ప్రయాస అంతే. నువ్వు ఊరికే కూర్చొని ఉండు, నీకు రావాలని ఉంటే వచ్చేస్తుంది. కానీ మనకు రాదని తెలుసు, అయినా పోరాడేది మాత్రం మానం. ప్రయత్నం చేయాలి, తప్పు కాదు. మంచిదానికి, మంచి భావనలకు, ప్రజాసేవ, ప్రతి ఒక్కరికి సహాయపడేదానికి చెయ్యి, ఫలితం త్వరగా వస్తుంది. దుర్మార్గంగా ఏదో చేసేస్తాను వచ్చేస్తే అంటే అది రాదు, నువ్వు ఆగవు. అప్పుడు మానసికంగా ఇబ్బందులు అవుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. అన్నిటికీ ఊనము ఆశ. ప్రతి ఒక్కటికి మనం ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా, ఆశే కారణం. మనసు భగవంతుడు కావాలా, మానవుడిగా ఇలాగే ఉండాలా, మనసే కారణం. ఆశ, మనసు, ఈ రెండే. ఆ రెండింటిని కంట్రోల్లో పెట్టుకుంటే, ఇంకా ఇందాక అన్నట్టు ప్రాణాయామ సాధనలు చేసుకుంటూ రెగ్యులర్గా ఆహార నియమాలు పాటిస్తూ
ఉంటే ఎన్ని ఏళ్ళైనా బతకచ్చు. ఇప్పుడు మనం పూర్వము భీష్మాచారి గురించి తెలుసు కదా, భీష్మ పితామహుడు ఎన్ని సంవత్సరాలు 500 సంవత్సరాలు బతికాడు. ఎలా బతికాడు? ఇంకా తీసుకుంటే దశరథ మహారాజు 10,000 సంవత్సరాలు బతికాడు. విశ్వామిత్ర మహర్షి ఒక్కొక్క పేరు 10,000 సంవత్సరాలు తపస్సు చేసేది అతను. ఆ ఊరవశికి ఆ అమ్మ పొలంలో పడినప్పటికీ 10,000 సంవత్సరాలు అంట అప్పుడు తపస్సులో వాళ్ళకి భంగమైంది. ఎలా బతికారు వాళ్ళు? 100, 200 కాదు, 1000 సంవత్సరాలు. ఇప్పుడు బతకలేమంటే వాళ్ళ గుణాలు మనకు లేవు, ఆ ధర్మం ఇప్పుడు లేదు, వాళ్ళకంటే వ్యతిరేకంగా ఉన్నాం మనము. ఇంకెలా బతుకుతావు? చేసేసి తిను, ఎందుకు బతకవు? అన్యాయంగా ప్రపంచంలో మనలాగే బతికేక అన్ని జంతువులు ఉన్నాయి. దాన్ని చంపమని నీకు ఎవరు చెప్పారు? పోనీ దాన్ని చంపుతున్నావా? బతికిచ్చేది నీకు వస్తుందా? రాదు. మరి ఎందుకు చంపుతావు? తినాలా? నిన్ను తింటే, నిన్ను చంపి తింటే దానికి భయం ఉంటుంది. దానికి కూడా చెప్పలేదు కానీ భయం ఉంటుంది. మనం చెప్తాము, తప్పించుకునేది మనకు తెలుసు. అది తప్పించుకునేకపోయినా పట్టేస్తాం ఏదో ఒకటేసి. మరి ఇలాంటివి చేస్తే ఎలా పూర్ణాయుసు ఉంటుంది? వీటన్నిటి కూడా సృష్టి రహస్యం, సృష్టి ధర్మం అని చెప్పని కూడా అంటూ ఉంటారు. సృష్టి మంచిగా చేయమని చెప్పింది కానీ చెడ్డగా చేయమని చెప్పలా. నీ కర్మ ఫలితంతో నువ్వు చేస్తున్నావు అంతే. కర్మ ఇప్పుడు భగవంతుడు మనుషులు కథ పక్కన పెడితే కర్మ అనేది ఒకటి ఉంది, విధి. ఆ విధి నిన్ను ఎప్పుడు వదలదు. నువ్వు మర్చిపోయినా అది బాగా జ్ఞాపకం పెట్టుకొని ఉంటుంది నీ మీద, అది ఎప్పుడు వదలదు. హరిహర బ్రహ్మాదులైనా చేసిన కర్మలు వదలవు, విధి మాత్రము ఎవరిని ఇసిపెట్టదు. పరమహంస గానిలే, ఋషులు పరమహంసులు, వాడు ఎలాంటి వాడైనా ఆ విధి మాత్రం వదలదు. అయితే మనం చేసిన వాటికి కర్మపాలలు ఎక్కడే అనుభవిస్తాం అని చెప్పని అంటారు, అది నిజమేనా? ఇప్పుడు ఇక్కడ అనుభవిస్తున్నాం, స్వర్గంలో అనుభవించేది కాదు, ఇక్కడ అనుభవిస్తాము. హాయిగా ఆనందంగా భార్య బిడ్డలతో బంధువులతో హాయిగా ఇబ్బంది లేకుండా ఉంటే స్వర్గం. ఇబ్బందులు పాలై, కష్టాలు పాలై, పాలతీళ్ళతో తిట్టించుకొని, రోగాలు వచ్చి బెడ్ మీద పండుకొని, ముక్కుల్లో పైపులు, ముడ్డులో పైపులు, ఎక్కడెక్కడో పైపులు ఎక్కించి పెడితే ఇంకా అది స్వర్గం నరకమా? ఏమంటే అర్థండి. మరి ఇక్కడే కనపడుతుంది కదా, ఎక్కడే కనపడుతుంది? ఇక్కడే కనపడుతుంది. శరీరాన్ని పనులు చేసి రోగాలు తెచ్చుకుంటే నరకం ఎక్కడ కనపడుతుంది? స్వర్గం ఏడుంది, నరకం ఏడుంది? అదే హాయిగా బాగా తిను, మంచి ఆహారం తిను, మంచి మాటలు చెప్పు, ధ్యానం చేయి, బాగుండు, హాయిగా ఉండు, ఇదే ఇంక స్వర్గము. అంతే కదా. మరి స్వర్గము నరకం ఎక్కడో లేదు. మోక్షం కూడా చనిపోయినట్టు వచ్చేది కాదు మోక్షం. అప్పుడు వస్తే రాకపోతే నువ్వు చనిపోయింటావు, గుటుక్కని ఉంటావు నువ్వు. అప్పుడు ఏదొస్తే నీకెందుకు? అప్పుడు నరకం వస్తే నీకెందుకు? స్వర్గం వస్తే నీకెందుకు? చనిపోయిన తర్వాత బతికినట్లే మనకు అవయవాలు బాగున్నట్లే, జ్ఞాపక శక్తి, కంటి చూపు, చెవుడు వినికి, మాటలు తొందరకాకుండా అన్ని ఉన్నట్లే ఆ మోక్షం అనే ఆనందాన్ని అనుభవించేదే మోక్షం. ఈ భవబంధాల్లో ప్రపంచ మాయలో పడకుండా, ఇంద్రియాలకు లోను కాకుండా, అన్నిట్లో ఉంటూ, అన్ని వదిలిపెట్టి అడవుల్లో పొమ్మనలేదు, అన్నిట్లో ఉంటూ కూడా లేనట్లుగా హాయిగా ఆనందంగా ఉండేదే మోక్షం. అంతేగాని ఏదో గడ్డాలు మీసాలు పెంచేసుకొని అడవుల్లో ఉండి అందరిని ఇసిపెట్టేసిపోయి బువ్వ నీళ్లు లేకుండా ఉంటే మోక్షం వస్తుందంటే మోక్షం రాదు, రోగాలు వస్తాయి అంతే. అలాంటి వాళ్ళకు రోగాలు వస్తాయి. అడవుల్లో ఉంటారు, నీళ్లు పోసుకోకుండా ఏమి చేసుకోకుండా రోగాలు రాకుండా వస్తాయి. అందరిలో ఉండి లేనట్లు, అందరిలో అంటకంటారు. ఇప్పుడు తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది కదా. పైన తీస్తే ఎలా ఉంటుంది? ఏది ఉండదు, దాన్ని తేటగా ఉంటుంది. పేడ పురుగు తెలుసు కదా, పేడ పురుగు అంటారు. పేడ లోపలే ఉత్పత్తి అవుతుంది, బయటకు వస్తే ఒక ఇంత కూడా దానికి అంటుకోదు. అలాగ సంసారంలో ఉండు, నువ్వు వ్యవహారంలో ఉండు, ఏమిట్లో ఉండు. అలా ఉంటే నీ జీవితము
సుఖంగా హ్యాపీగా ఎన్నేళ్ళైనా బతికేకి నీ మనసే నీకు ఉపయోగపడుతుంది. ఆత్మశుద్ధితో పాటు దేహశుద్ధి కూడా ఉండాలి. రెండు ఉండాలి. బాహ్య శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి, దేహశుద్ధి ఉండాలి. నువ్వు దేహం బాగా పెట్టుకొని ఆత్మ బాగుందంటే ఎలా? నీకు ఎవరికన్నా ఆత్మ కనపడుతుందా? చుట్టూ కూడా బాగుండాలి, మన పరిసరాల చుట్టూ కూడా బాగుండాలి. మనము నీళ్లు పోసుకొని దిన్నము మైసూర్ స్టాండ్లు ఆ స్టాండ్లు వేసి రుబ్బి సెంట్ వేసుకొని గమ్ముకుంటే రోజుసేపు ఉంటావు. చుట్టూ బాగలేకపోతే అక్కడ ఈగులు ముసిరి దోమలు ముసిరి అవి వచ్చి నిన్ను పీకి తిని ఆ రోగాలు కుట్టి ఎక్కడో రక్తం ఇక్కడ ఎక్కిచ్చి రోగాలు వస్తాయి. పరిసరాలు బాగుండాలి, ఆ దేహము బాగుండాలి, లోపల మనసు బాగుండాలి. అలా ఉంటే ఇంక వాడు ఎన్నేళ్ళైనా బతుకుతాడు. అదే స్వామి. అంటే ఇప్పుడు చాలా మంది చెప్పడం ఏంటంటే స్వామి, ఇప్పుడు మనలో ఉన్న ఈ ఆత్మారావం అనేది, ఆ జ్యోతి అనేది మనం మరణించిన తర్వాత అది పైకి వెళ్ళి మళ్ళీ ఇంకొక దేహాన్ని ఇంకో శరీరాన్ని ఎత్తుక్కుంటుందని చెప్పని అంటారు. అది నిజమే అంటారా? ఇప్పుడు దీని గురించి చెప్పాలి అంటే మీకు స్వామి, సృష్టికి పూర్వము ఆత్మ అనేది ఉంది, సృష్టిలోనే ఉంది, సృష్టి తర్వాత కూడా ఆత్మ ఉంది. ఆత్మ అంటే చైతన్య శక్తి. ఇప్పుడు మనం ఇక్కడ ఎదురు బదురు కూర్చొని మాట్లాడుతున్నామంటే దానికి కారణం ఏది? ఆ చైతన్య శక్తి మనలో ఉంది కాబట్టి అది పలికిస్తుంటే మనం పలుకుతున్నాం. దానికి అక్షరాలు ఎలా వస్తాయంటే దాని గురించి చెప్పాలంటే ఒక దినం అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక మన ఆధ్యాత్మిక విషయాలలో షడ్చక్రాలని ఉన్నాయి. 7 చక్రాలు, 7 చక్రాలు అంటారు. మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు. ఒక్కొక్క చక్రంలో దళాలు ఉంటాయి, పుష్పాలు. ఆ పుష్పాలకు రేకులు ఉంటే అన్ని అక్షరాలు అక్కడ ఉంటాయి. 56 అక్షరాల మన తెలుగులో. ఒక్కొక్క పుష్పంలో కొన్ని అక్షరాలు అన్ని కలిపి 56 అక్షరాలు లోపల ఉన్నాయి. ఆ అక్షరాలు బట్టి విశుద్ధ చక్రం తాకు వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మాటలు మొదలవుతాయి, ఇక్కడ నుండి ఊహకు వస్తాయి. అవి లోపల అంగిట్లో దాటే వరకు ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడతారు, విన్నారా? మాటలు తిరగని వాళ్ళు మా నాన్న అలా వీటి వరకు అలా ఉత్పత్తి అవుతాయి. ఇది దాటిన తర్వాత క్లారిటీగా అక్షరాలు పలుకులు వస్తాయి. అందుకు లోపల అన్ని అక్షరాలు మనకు ఉన్నాయి, ఆ దళాలలో ఉన్నాయి. కాబట్టే ఆ చైతన్య శక్తి వాటిని గ్రహించి మనకు అక్షరాలు ఏది పదం వాడాలి ఏది అనేది అక్కడ వచ్చేస్తున్నాయి, లేదంటే రావు. ఎలా వస్తాయి? ఇది లలిత సహస్రనామంలో క్లారిటీగా ఇచ్చాడు. ఈ అక్షరాలు ఎలాగ ఉంటాయి, ఎలాగ వస్తాయి అన్నీ కూడా ఇచ్చాడు. చదవండి, అందరికీ అర్థమవుతుంది. అన్ని భగవంతుడు మనకి ఏమి కావాలో అన్నీ ఇచ్చాడు. ఆయన ఇవ్వవలసింది ఏదీ లేదు, అన్నీ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మనం చేసినటువంటి పాప పుణ్య సంస్కార ఫలముతో వచ్చాయి. ఆయన కూడా ఇచ్చిండేది కాదు, తదాస్తు అన్నాడు అంతే. పుణ్యం చేసింటే పుణ్యానికి సంబంధించినటువంటి మంచి వస్తాయి, చెడు చేసింటే ఆ కర్మకు ఫలితం అలాగే వస్తుంది. ఇప్పుడు మనము బతుకుతున్నామిడా అంటే గతంలో చేసినటువంటి సంస్కారం బట్టే మనం ఇప్పుడు మనకు జరుగుతున్నది. సావుకారు కావచ్చు, బీదోడు కావచ్చు, అక్కడ ఏం చేసి ఉంటే దాన్ని బట్టి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏం చేసుకుంటామో నెక్స్ట్కి వస్తుంది అంటారు. నెక్స్ట్కి ఎవరికి కావాలి? గతమో తెలియదు, నెక్స్ట్ ఏమవుతామో తెలియదు, భవిష్యత్తు తెలియదు. ఇప్పుడు ఉన్నాము కదా, మరి ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు రాజు అవుతావా, మంత్రి అవుతావా ఇప్పుడే తెలుసుకో. మళ్ళీ కథ ఎలా? మంచి చేస్తావు, చెడు చేస్తాను, మరి మళ్ళీ తెలుసుకునేది ఇప్పుడే తెలుసుకో. ఇప్పుడు ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి గారిని తెలుసుకోవాలి, మోదీజీ గారిని. వాళ్ళు ఒకప్పుడు నాకు ఈ ప్రపంచం వద్దు, ఏది వద్దని వైరాగ్యం వచ్చి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ పోయి ఆయన కూడా చాలా తపస్సు చేశాడు. పూర్తి నాకు ఏది వద్దు, బాహ్యం గురించి వద్దు అని తపస్సు చేస్తే అక్కడ ఒక మహా ఋషి ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు జన్మ తీసుకోలేదు ఇందుకు కాదు, రాజ్యం ప్రపంచాన్ని బాగు చేయాలి, నువ్వు హిందూ సమాజాన్ని ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే హిందూ సమాజం వెళ్ళిపోతుంది, దానికోసమే నువ్వు జన్మించావు, వెళ్ళు అని ఆయన చెప్పింటే మళ్ళీ వాపసు వచ్చాడు. ఆయన వచ్చి మళ్ళీ
ఆ టీ కొట్టు పెట్టుకొని ఏదో చదువు అప్పుడప్పుడు చదువుతూ మధ్యలో పోతూ మళ్ళీ చదువుతూ అలా పెట్టుకొని ఆయన గోల్ ఉంది. ఇంకా అక్కడ చెప్తారు కదా హిమాలయాల్లో, దాన్నే ఆయన మనసులో పెట్టుకొని ఇప్పుడు మనకు ముందు దశావతారాలు భగవంతుడు ఎత్తితే శ్రీమన్నారాయణమూర్తి, అందులో ఇది 11వ అవతారమే మన మోదీజీ. లేదంటే 500 సంవత్సరాల నుండి రామజన్మభూమి పరిష్కారం కాదు అయోధ్య. ఇప్పుడు చూడు, ఆయన ఉండబట్టి మనకు ఈరోజు మన రాముడు మనకు వచ్చాడు. ఆయనతో పాటు కూడా ఇప్పుడు రామభద్రాచారి పుట్టు అందుడు మహనీయుడు. మనసు కన్నులు ఎందుకండి, ఆయన్ని చూసి నేర్చుకోవాలి. కన్నులు లేకపోయినా కూడా అన్ని మనలో చేసుకునే శక్తి మనకుంది అని సాటి చెప్పాడు. ఆయన యొక్క సాక్ష్యమే ఈరోజు మనకు రామజన్మభూమి. అలాంటి మహనీయులను కూడా ఇప్పుడు మనం ఈ సందర్భంగా తలుసుకోవాలి. మన హిందూ ధర్మం నిలబడాలంటే మోదీజీ గారు ఉండాలి. నేను ఇందాక ఒక విషయం చెప్పాలనుకున్నా, 20 రోజులు నేను అన్నము నీళ్లు లేకుండా తపస్సు చేశాను కదా, అందులో నేను ప్రతి నిమిషం కూడా మోదీజీ గారు మళ్ళీ రావాలనే కోరుకున్నాను. అన్ని 20 రోజుల్లో అన్నం నీళ్లు లేకపోయినా నేనేమైతాను అనుకోలేదు. మోదీజీ గారు మళ్ళీ మన ప్రధానమంత్రి కావాలి, అప్పుడు మన హిందూ సమాజము తల ఎత్తుకొని ఇలాగ ఎగరేసుకొని పోవచ్చు. లేదంటే కాసుకున్నారు మన వాళ్ళలో లోపల ఈడ్చుకొని కబలిచ్చేకి, మన వాళ్ళ కథ అయిపోతుంది. హిందూ సమాజం, హిందూ సనాతన ధర్మం ఉండదు, మళ్ళీ పాఠాలలో చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంత చేస్తున్నాడు ఆయన. మన వంతు ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలని ఆ సంకల్పం పెట్టుకొని నేను 20 రోజులు అన్నం నీళ్ళు లేకుండా తపస్సు చేశాను. మన మోదీజీ గారే మళ్ళీ రావాలని. ఇది ఇప్పుడు మీ హిట్ టీవీ మూలకంగా తెలుపుతున్నా నా భావనలు. అలాంటి మహనీయులు కావాలి మనకు. అలాంటి వాళ్ళు ఉంటేనే మన హిందూ సమాజం ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది. స్వామి, ఇంకొకటి చివరి ప్రశ్న స్వామి నాది. ఇప్పుడు మనది ఏదైతే మనలో ఉన్న ఈ ఆత్మారామం అనేది చాలా వరకు ఏమంటారంటే, ఈ ఆత్మారామంలో వచ్చిన ఈ జ్యోతి, ఈ ఆత్మ అనేది చుట్టూ ఉన్న ఆత్మలుగా తిరుగుతూ ఉంటాయి, దెయ్యాలుగా ఉంటాయి అని చెప్పని అంటూ ఉంటారు. నిజంగా దెయ్యాలని చెప్పని ఉన్నాయని చెప్పని అనుకోవచ్చు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతావా? నమ్మవా? నమ్ముతాను స్వామి. అలాగే దయ్యం ఉందన్నా కూడా నమ్మాల్సిందే. దయ్యాన్ని చూసిన వాళ్ళు లేడు, దేవుణ్ణి చూసిన వాళ్ళు లేరు. దేవుణ్ణి చూసిన వాళ్ళు లేరు, దయ్యాన్ని చూసిన వాళ్ళు లేరు. దీన్ని ఎంత నమ్మకమో అది అంత నమ్మకం. ఇప్పుడు మంచి ఉందంటే చెడు ఉంటుంది కదా. చెడు లేకపోతే మంచికి విలువ లేదు, ఉందా? అందరూ మంచి వాళ్ళు అయితే మనిషికి గౌరవం ఉంది మంచితనానికి. ఇప్పుడు కౌరవులు దుర్మార్గులు, పాండవులు మంచోళ్ళు. ఎలా వచ్చింది మంచోళ్ళని? వీళ్ళు దుర్మార్గం పనులు చేశారు కాబట్టి వాళ్ళకి పేరు వచ్చింది. వీళ్ళు మంచోళ్ళు ఏంటి? అప్పుడు కౌరవులు పాండవులు చెడ్డ మంచి ఆడుంటుంది. భారతం ఉండదు, మహాభారతం ఉండదు, ఇంకా ఉండదు కదా. కాబట్టి సృష్టిలో అందరూ ఉండాలి. దయ్యాలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. ఎందుకంటే రెండు కనపడవు, రెండు చూసిన వాళ్ళు లేరు. దేవుణ్ణి చూసిన వాళ్ళు లేడు, దయ్యాన్ని చూసిన వాళ్ళు లేడు. అర్థమైందా? కాకపోతే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఏదైనా కూడా ఒక నమ్మకమే. కొందరు భయపడే వాళ్లకు దయ్యాలు ఉన్నాయి అంటారు, ధైర్యంగా ఉండేవాడు దయ్యాలు లేవు అంటాడు. వారి వారి నమ్మకం మీద ఉంటుంది. కానీ ఆత్మలు తిరుగుతాయి అనేది అయితే లేదు. ఆత్మలు ఎందుకు తిరుగుతాయి? ఇప్పుడు దీన్ని ఇంకొక విషయంగా చెప్తారు. బ్రతికి ఉంటే ఆత్మ ఉంది, నేను బ్రతికున్నా. చనిపోతే ప్రేతాత్మ అంటారు. మరి ఆత్మను ప్రేతాత్మగా ఎలా అయింది? ఈ శరీరంలో నుండి బయటికి వెళ్ళిపోతే మన క్రియలు ఉంటాయి కదా, పెద్ద కర్మలు చేసేటువంటి 10 రోజులు దినము, అంతవరకు ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ? అతని చుట్టూనే, అతని పరిసరం, అతని ఇంటి దగ్గర, అతని శ్మశానంలో ఎక్కడైతే వేసిండారో అక్కడ తిరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే ఇంకా చేసినటువంటి పాప పుణ్యం కొంత అంటుపెట్టుకొని ఉంటుంది. ఆ మమకారాలు అనేవి ఉంటాయి కదా, అది పరిష్కారం. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళే పుణ్యం నీ దగ్గర లేదు, నరకానికి వెళ్ళే పాపం నీ దగ్గర లేదు. అప్పుడు ఏమవుతుంది? ఎటు వెళ్తుందో ఎటు వెళ్ళదు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు స్వర్గానికన్నా వెళ్ళాలి, నరకానికన్నా వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ పుణ్యం అన్నా నువ్వు సంపాదించుకోవాలి పాపం కంటే ఎక్కువ, లేదా పుణ్యం కంటే ఎక్కువ అన్నా పాపం చేయాలి. అప్పుడు ఏదో ఒక దాంట్లోకి పోతావు. ఆత్మ అయితే తిరుగుతూ ఉండదు, ఏదో ఒక దాంట్లోకి పోవాల్సిందే, తప్పదు. ఏదో ఒక దాంట్లోకి పోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఇలా ఉంటుంది. కానీ తిరుగుతూ ఉంటాయి, అవి దయ్యాలుగా ఉన్నాయి. ఇవంతా కూడాను రాంగ్. ఇంకా మామూలు వేదాంత భాషలో చెప్పాలంటే ఆత్మే పరమాత్మ. ఇప్పుడు జీవాత్మ అంటే వేరు కాదు, పరమాత్మ అంటే వేరు కాదు, ఆత్మ అంటే వేరు కాదు. తెలియకపోతే అజ్ఞానంలో ఉండి ఇంద్రియాలకు బానిసైపోయి ఈ బాహ్యంలో భార్య బిడ్డలు ఆస్తులు పాస్తులు ఇది అది దీనిల మీద పడి ఉంటే అజ్ఞానంలో ఉన్నాడు జీవుడు అంట. జీవభావంతో ఉంటే అజ్ఞానం. ఇదంతా కాదు, ఇదంతా ఎప్పటికైనా పోయేదే, శాశ్వతమైంది ఒకటి ఉంది, దాన్ని పొందాలి అని ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు దేవుడు అవుతాడు. అంటే జీవుడే. తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. మరి అక్కడ ఇద్దరు ఉన్నారా? లేరు, ఒక్కడే. జీవుడే దేవుడు. వెళితే వెళ్ళకపోతే జీవుడు వేరు, దేవుడు వేరు. ఇప్పుడు చదువుకుంటే ఏది ఇచ్చినా చదువుతాడు, చదువు రాకపోతే చదవడు. అలాగని వానికి లేదా లోపల చదివితే వానికి కూడా వస్తుంది కదా, ఉంది కదా, అందరిలోనూ ఉంది కదా పవర్. అలాగే తెలుసుకునే శక్తి అందరిలో ఉంది, దేవుడు అయ్యేది కూడా అందరిలోనే ఉంది. శరీరం వచ్చిందంటే ఇంకా పాస్ అయినాడు. ఎందుకు? దేవుడు అయ్యేకి. శరీరం రాకపోతే లేదు. 84 లక్షల జీవరాశులకు మానవ జన్మకు తప్పితే ఇంక ఏ ప్రాణికి కూడా మోక్షం లేదు, భగవంతుని పొందేకి ఛాన్స్ లేదు. మన శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. అందుకు మానవ శరీరం వచ్చిందంటే నువ్వు దేవుడే, నువ్వే దేవుడు. ఇది నిజం. గుళ్ళో ఉండే దేవుడు కాదు. అలా అంటే మళ్ళీ మన వాళ్ళు కొందరు వేరే రకంగా ఆలోచిస్తారు. నమ్మకమే దేవుడు. దీనికి ప్రహ్లాదుడు చెప్పాడు. హిరణ్యకశిపుడు అడుగుతాడు కదా, దేవుడు ఎక్కడున్నాడు? అందులేడు ఇందుగలడని సందేహం వలదు, శక్తి సర్వోపగతుండు ఎందెంది వెతికి చూసిన అందందే గలడు దాడు. అయితే ఈ ఖమ్మంలో ఉన్నాడు, కొడితే వస్తాడు, ప్రాణం తీస్తాడు. అవునా? ఎక్కడ చూసినా ఉన్నాడు దేవుడు. దేవుడు లేను చోటు లేదు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు. నువ్వే దేవుడు. ఇప్పుడు ధ్యానం ఎందుకు చేయమంటారు? ఇప్పుడు మెడిటేషన్ ఈ పూర్వం ఋషులంతా ఆధ్యాత్మికంగా వెళ్ళు అన్నారు. ఎందుకు? నువ్వే దేవుడు, తెలుసుకునే చేత కాలేదు, తెలుసుకో. తత్వమసి మహావాక్యాల్లో చెప్పారుగా, తత్వమసి. తత్ అంటే పరబ్రహ్మ, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. ఆ బ్రహ్మ నువ్వే అయ్యున్నావు, కానీ నువ్వు తెలుసుకునే చేత కాలేదు. తెలుసుకోలేక తిరుపతిలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, బద్రీనాథ్లో కేదార్నాథ్లో ఉన్నాడని ఊరికే ప్రయాణం చేసి డబ్బులు అయిపోయి అలిపొచ్చి ఇంటికి వచ్చి 1 నెల పనుకుంటావు. కాళ్ళు వస్తాడా ఎవరు వస్తాడా అని హాయిగా కూర్చొని ఏడా చూడు దేవుణ్ణి. నీలోనే ఉన్నాడు దేవుడు అంటే మళ్ళీ ఎక్కడో వెళ్తావే అని మన వాళ్ళు చెప్పి వాళ్ళు సాధించారు, మనం చెప్పారు, మనం నమ్మం. అవునా? నువ్వే దేవుడు. నిన్ను నీవే తెలియరా, నీలో ఉన్నది దేవరా, కన్నులా నడుమానలో కన్ను తెరచి చూడరా. ఈశ్వరునికి 3 కన్ను ఉంటుందంట, కన్ను తెరిస్తే ప్రపంచం అంతా భస్మం అయిపోతుందంట అంటున్నారు కదా. అవును సార్.
మనలో కూడా మూడో కన్ను ఉంది. ఇప్పుడు అందరూ మెడిటేషన్ వాళ్ళు చెప్తారు కదా, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అంటే ఈ కన్నుల్లాగా ఇలా విచ్చుకోదు ఆయన. అంతర్ముఖంగా ఈ కన్నులు అన్నీ మూసేయాలి. భగవంతుడు ఈ కన్నులకు కనపడడు, ఇవి చర్మచక్షువులు. పాపాలన్నీ చూసింది, అర్హత లేదు భగవంతుని చూసేది. ఈ చెవులు వినరానివన్నీ విన్నాయి, భగవంతుని నామస్మరణ వినే అర్హత లేదు. ఈ నోరు మాట్లాడని మాటలన్నీ మాట్లాడింది, భగవంతుని నామస్మరణ ఇది కూడా పలికే అర్హత లేదు. అందుకే అంతర్ముఖంగా ఈ బయట ఉండేటివన్నీ మూసేసి లోపల వెళ్ళు, లోపల చూడు, లోకన్ను తెరుచు అన్నాడు. అదే మూడో కన్ను ఇక్కడ అంతర్ముఖంగా ధ్యానంలో ఉంటే అక్కడ కనపడతాడు ఆయన, అక్కడ అగుపిస్తాడు. అలా చెప్పారు మహనీయులు. బయట చూడమని లేదు, బయట కనపడడు. బయట కనపడేవాడు శాశ్వతం కాదు. ఇప్పుడు వెలుతురుంది, వెలుతురులో వెలుతు కనపడుతుందా? చీకట్లో వెలుతురు పెడితే కనిపిస్తుంది. చీకట్లో వెలుతురు చూడాలి, నిశ్శబ్దంలో శబ్దాన్ని గ్రహించాలి. ఇది మన వాళ్ళు చెప్పారు ఋషులు పూర్వం. అంతేగాని నేను ఈ బొమ్మను చూస్తా, ఆ అమ్మను చూస్తా అంటే చూడు, నీ నమ్మకం ఆడే ఉండు చూసుకొని ముందరికి పోవక. ఇప్పుడు 1వ క్లాసే చదువుతా, నేను 10వ క్లాస్ పాను అంటే నీ కర్మ అంటారు ఎవరైనా. 1వ క్లాస్ చదివి ఉండేది ఎందుకు, ముందరకు పోయేది. ఇప్పుడు ఇవన్నీ సాకారంలో గుళ్ళు, గోపురాలు, వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఇది కాక ఇంకా ఉంది, అది తెలిసేదానికి ఇది తొలిమెట్టు. ఇప్పుడు 1వ క్లాస్ చదవాలంటే వాళ్ళు ఎంత అవసరమో, నిరాకారంలోకి రావాలి అంటే అది సాకారం అవసరం. సాకారం అంటే బాహ్య పూజ అలాంటిది ఇదంతా. కానీ ఆడే ఆగిపోతే మూర్ఖుడు అంటారు. డిగ్రీ వరకు వెళ్ళాలి, పీజీ వరకు వెళ్ళాలంటే ఒకటి దాటుకుంటూ వెళ్ళాలి. ఈ పూజలు చేసుకోవాలి, దీంట్లో ఉంటే గ్రహించాలి. ఇది కాదు ఇంకా ఉంది అని ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు అంతర్ముఖంగా నువ్వు సాధనకు వస్తావు. అప్పుడు నువ్వేందో నీకు తెలుస్తుంది. బాహ్యంలో ఉంటే తెలియదు. ఇప్పుడు చెట్టు మీద గువ్వు ఉంది, దొరుకుతుందా? దొరకదు. గువ్వు ఉందని పట్టుకునేకపోతే ఏమవుతుంది, లేచిపోతుంది ఇంకోతాకి. ఆడికి పోతే ఇంకోతాకి లేచిపోతుంది. ప్రయాసపడతావు కానీ దొరకదు కదా. భగవంతుడు కూడా దొరకడు, భక్తికి దొరుకుతాడు. భక్తికి భగవంతుడు దొరుకుతాడు, యుక్తికి దొరకడు, రక్తికి దొరకడు. దూరమే, చెట్టు మీద గోలాగే. భక్తి ఉంటే నువ్వు తిరగాల్సిన పనిలే, నీతాకే వస్తాడు. ఓకే స్వామి. అయితే స్వామి మీరు ఆ 21 రోజుల స్వామి ఉన్నది ధ్యానంలో ఉన్నది, ఏ విధంగా ఉన్నారు? అసలు ఆహారం కానీ అన్నపానీయాలు ఏమీ తీసుకోకుండా ఏ విధంగా ఉన్నారో దాని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మా గురువు గారు యోగానంద భారతి గారు మాకు ప్రాణాయామ టెక్నిక్లు ఇలాంటివన్నీ నేర్పించాడు సాధన. నేను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక విషయాలు. వచ్చిన వాళ్ళు అడిగారు, స్వామి మీరు అన్ని శాస్త్ర ప్రమాణము, గురు పరంపర, అనుభవం అని అన్ని చెప్తున్నారు కదా, మన పూర్వం ఋషులు అన్నము నీళ్లు లేకుండా ఉన్నారంటున్నారు, మనం విన్నామంతే చూడలేదు ఎదురుగా. ఇప్పుడు దాని గురించి నువ్వేం చెప్తావు అన్నారు. నేను అప్పుడు అనుభవించలేదు. ఇప్పుడు నేను ఏది చెప్తున్నా కూడా నా మీద నేను ప్రయోగం చేసుకొని నాకు అర్థమైతే మాత్రమే నేను చెప్తా. లేదంటే బుక్కుల్లో చదివిండేది, యూట్యూబ్లో చూసిండేది నేను చెప్పను. నేను నమ్మను కూడా. ఇప్పుడు కూడా నేను ఏ బుక్కులు చదవను, నాకు బుక్కులు అంటే ఇంట్రెస్ట్ లేదు. బుక్కులు చదవను నేను, సొంతంగా నాకు రావాలి. ఇప్పుడు బుక్ ఒకటి చదువుతాను అనుకోండి, ఆ బుక్కులో ఏముంటే అదే చెప్తా. వేరేది అడిగితే ఎవరన్నా వచ్చి వాడు బెబ్బే అంట. సొంతంగా నాకు రావాలి, నాకు లోపల సొంతంగా రావాలి, అవే చెప్తా నేను ముందే ప్రిపేర్ అయ్యి వీళ్ళు ఇదే అడుగుతారు, నేను ఎగ్జామ్కి పోతే ఇవే నేర్చుకోవాలి
ఆడ నేర్చుకునేటివి రాకపోయా వాడు ఏం రాస్తాడు? రాయలేదు. అందుకు నేనేం చేస్తానంటే పుస్తకాలను నమ్మను, మస్తకాన్ని నమ్ముతా. ఉమ్. మస్తకం ఉందా, పుస్తకం ఉందా? మస్కం. మస్తకం ఉంటే ఇలాంటి పుస్తకాలు ఎన్నైనా రాయొచ్చు. ఉమ్. అందుకు ఇక్కడ ఉంటే ఎప్పుడైనా ఇది రిలీజ్ చేస్తుంది, ఇలా మాట్లాడు అని చెప్తుంది. దీన్ని నమ్ముతా నేను. కాబట్టి నేనైతే అన్నం లేకుండా నీళ్లు లేకుండా చేయలేదు. దాని గురించి నాకైతే తెలియదు. చేసినప్పుడు చెప్తా ఎలా ఉండొచ్చు. నేను చేయలేదు కాబట్టి నాకు తెలియదు అన్న. అయినా నాకు మనసు పడింది, ఇది కూడా అడుగుతున్నారంటే ఇది చెప్పాలి, నేను ఏదో ఒకటి చేయాలి దీని గురించి. సాధన చేద్దాం మా వైపాల ఏమవుతుంది అని మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడిగా, గురువుగారు ఇలా ప్రశ్న వేశారు, ఎలాగైనా నేను ఇది చెయ్యాలి, నాకు అనుభవంలోకి రావాలి అంటే ఎన్ని రోజులు ఉండాలనుకున్నావు? 48 రోజులు అనుకున్నాను. ఒక మండలం, అది చిన్నగా అనుకోవాలి, పెద్దగా అనుకున్నా. 48 రోజులు ఉండాలి గురువుగారు. అయినా సంకల్పం ఏమో బాగుంది, కానీ కేసరి ముద్ర వస్తే నువ్వు అనుకున్నట్లు ఉంటావు, లేదంటే కష్టమే అన్నాడు. ఇంకా నేను వేరే ఇంకా ప్రశ్న ఇలా నాకు అర్థమైంది, అర్థమైపోయింది. ఇంకా అయితే ఉండలేను అన్నట్లే అర్థం, చెప్పాల్సిన పని లేదు. సరే అని ఇంటికి వచ్చా. అంతకుముందు నేను కేసరి ముద్ర సిద్ధింపజేసుకోవాలని సంవత్సరం కిందట 1 నెల ప్రాక్టీస్ చేశా. రాలా, నొప్పి పుట్టా, నాలుక ఏమన్నా తినేకపోతే ఇబ్బంది అయిపోయా. కేసరి ముద్ద ఏమొద్దులే అనుకొని ఇసిపెట్టేశాం. ఇప్పుడు ఇది ఉంటే నేను అనుకున్నట్లు చేయొచ్చు అని మనసులో పడింది. ట్రై చేశాం. 28 రోజులకు వచ్చింది. 28 రోజులకే 4 లోపలికి వెళ్ళిపోయింది, కేసరి ముద్ర వచ్చింది. అప్పుడు వెళ్ళా. ఇంకా గురువు గారు చెప్పాడు, అప్పుడు కూడా ఉంటానో ఉండనో అనుకోలేదు. ఆయన అన్నాడు కదా కేసరి ముద్ర వస్తే అని, అదొక నమ్మకం. ఇప్పుడు నేను ఏదైనా గురువు గారు చెప్పితే అది నమ్మేస్తా. అగ్గిలో దూకు అన్నాడు అనుకో, అంతలేదు అనడు. కాలుతుంది అని నేను అడగాల్సిన పనిలో ఆయన దూకంటే ఏదో బాగానే ఉంటుంది అని ఆలోచిస్తాడు, ఇంకో రకంగా ఆలోచించడు. అలాగే పోతాను ఇప్పుడు కూడా. గురువు గారి మాట అంటే అంత నమ్మకం. ఇంకా అది వచ్చేసింది కదా, వెళ్ళిపోయాను లోపలికి. గురువుగారు మీ నుండి చాలా అంటే చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎంతో మంచి మంచి విషయాలు కూడా చెప్పారు మీరు. అదేవిధంగా ఈ సమాజంలో మనిషి మనుగడ పెంచుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అటువంటి వాటి గురించి కూడా చెప్పారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఏదైతే ముద్రల గురించి అంటున్నారో వాటన్నిటి గురించి కూడా మాకు మీరు తెలియజేయాలి. రైట్, ఇటువంటి ముద్రలకు సంబంధించి కానీ, అదేవిధంగా గురువుగారు ఏ విధంగా అన్ని రోజులు ఆ జ్ఞాన నిద్రలో కానీ ఆ ధ్యానంలో కానీ ఏ విధంగా ఉన్నారో, అన్నపానీయాలు తీసుకోకుండా ఆ ముద్రలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వివరంగా మీకు తెలియజేయడానికి మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఈ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.